పోనీ ఆయనైనా మాట్లాడరా నాతో? మాట్లాడాలి అనే ఆతృత ఉంది కాబట్టే కదా అంత ఆశగా ఫోన్ ఎత్తాను. కానీ లక్ష్మి చిరునవ్వు, తన అందమైన మొహాన్ని చూడగానే నన్ను నేనే మైమర్చిపోయాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు కనీసం ఒకరినొకరం చూసుకుంటూ అయినా ఉండేవాళ్ళం కదా. వీడియో కాల్లో చూడకపోతే ఫోన్లో ఫోటో ఉందిగా, ఇక్కడ చూస్తాను. నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగని లేఖ వల్ల నా మనసు లోతుల్లో ఇప్పుడిలా మాగాణి పండని రాత వల్ల చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వునే పాయే. చలి చలి గాలుల్లో వేసంగి పూలలోన పూచాయే. ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎప్పుడో అన్నది ప్రాణం, అప్పుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం. నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమి చేసా తెలియదే. ఓ, వేరే బొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయన ఉండుంటే తరలి తరలి మరి రార ఎదురుగా రామ సుందరా, విరులు జరులు ఇక దాటి దరికి రా వేడుకుందురా. తరలి తరలి మరి రార ఇప్పుడు బాగుంది. మీకు ఇలాగే నచ్చుతుంది కదండి? ఈ బొమ్మను చూస్తుంటే లక్ష్మితో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ రూమ్లో ఉండే ప్రతి వస్తువుకి జీవం ఉందన్నట్టుగా చూసేవారు లక్ష్మి. అందులోనూ తనకి బొమ్మ అంటే తనకిది చాలా స్పెషల్. ఐ మిస్ యూ లక్ష్మి. Srihari, I love you. Srihari, I love you. ఎవరా అబ్బాయి? ఈ రాక్షసుడికి ఇప్పుడే చెప్పాను బయటికి రావద్దు అని. నా మాట వింటాడా? ఇప్పుడు నాన్నకి దొరికితే ఇద్దరికి కలిపి పిండం పెడతాడు. హరి, నువ్వా? నేనెవరో అనుకున్నానురా. నీ షర్టు చూసి గుర్తుపట్టాను. అమ్మయ్యా, హరి షర్ట్ ఇవ్వడం మంచిదైంది. నాన్నలాగే వెనక్కి వెళ్ళాలి. నువ్వే కాపాడాలి స్వామి. అయ్యో నాన్న, ఈ చెల్లిడ మీరెందుకు బయటకొచ్చారు? వెళ్ళి పడుకోండి. హరి ఏం ఆలోచిస్తున్నాడమ్మా? పాపం నా కొడుకు బాధలో ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది త్రిపుర? ఒకసారి వాడితో మాట్లాడతాను.